హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ నుంచి త్వరలో మరో వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభం కాబోతుంది. విజయవాడ టు బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలుకి కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతానికి ఏపీలో విజయవాడ టు చెన్నై మధ్యన వందే భారత్ రైలు సర్వీస్ అనేది జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి వస్తున్న స్పందనను బట్టి ఏదైతే వందే భారత్ ఉందో విజయవాడ టు చెన్నై మధ్య నడిచే వందే భారత్కి వస్తున్న స్పందనను బట్టి కేంద్ర రైల్వే శాఖ వారు ఇప్పుడు కొత్తగా ఇంకో వందే భారత్ రైలు సర్వీస్ని ఏపీకి ఇవ్వడం జరగబోతుంది ఫ్రెండ్స్. త్వరలోనే మనకి విజయవాడ టు బెంగళూరు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం అనేది కాబోతుంది. ఇప్పుడు వందే భారత్ నడుస్తున్న వందే భారత్ ఏదైతే సికింద్రాబాద్ టు చెన్నైకి వస్తున్న స్పందనను బట్టి ఇది కొత్తగా వందే భారత్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. కేంద్ర రైల్వే శాఖ కొత్తగా ఇవ్వబోతున్న ఈ వందే భారత్ రైలు ఏదైతే ఉందో విజయవాడ టు బెంగళూరు మధ్య నడిచే ఈ కొత్త వందే భారత్ రైలుని 2024-2025 కేంద్ర రైల్వే బడ్జెట్లో దీన్ని కేటాయించడం జరిగింది ఏపీకి. ఈ కొత్తగా మనకి ఇవ్వడం జరుగుతున్నది. త్వరలోనే ఈ విజయవాడ టు బెంగళూరు మధ్యలో నడిచే కొత్త వందే భారత్ రైలు అనేది పట్టాలెక్కనుంది. దీంతో ఇప్పటివరకు నడుస్తున్న ఏదైతే విజయవాడ టు చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్కి ఎదిగి అదనంగా ఉండబోతుంది. విజయవాడ టు బెంగళూరు మధ్య నడిచే ఈ వందే భారత్ రైలుతో ప్రయాణికులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండబోతుంది. ఈ వందే భారత్ రైలుతో ఏపీకి 2 వందే భారత్ సర్వీసులు లభించడం జరిగింది. మొదటిది విజయవాడ టు చెన్నై మధ్యన వెళ్ళే వందే భారత్ రైలు ఒకటైతే, రెండవది త్వరలో పట్టాలెక్కనున్న విజయవాడ టు బెంగళూరు వందే భారత్ రైలు సర్వీసు. ఈ 2 ట్రైన్స్తో ఇప్పటివరకు ఏపీకి 2 వందే భారత్ ట్రైన్లు లభించడం జరిగింది. హోప్ యు లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.